ఉంది. ఆ ఫిలిప్పు నువ్వేం చేయాలి అంటే దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పు నువ్వేం చేయాలంటే యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే దారిలో నువ్వు అక్కడ ఉండు. అక్కడ ఏం జరుగుతుందంటే యెరూషలేమునకు ఆరాధించడానికి ఒక ఎవరు వచ్చారంటే అధికారి వచ్చాడు. అది చెబుతున్నాడు చూడండి 27వ వచనం. ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఆ ఐథియోపియుడైన నపుంసకుడు అధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక రాణి క్రింద మంత్రి అంటే ఎవరు? ఒక రాణి క్రింద మంత్రి. మంత్రి మాత్రమే కాదు, రాణికున్న ధనవంతుడి మీద అతను ఎవరంటే అధికారి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజ్యంలో ఏ పని చేయాలన్నా ఆ డబ్బులు ఇవ్వాలంటే ఈ వ్యక్తి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు ఎవరంటే ఒక నపుంసకుడు. ఎవరితను? నపుంసకుడు. నపుంసకుడు అంటే మీకు అవగాహన ఉండే ఉంటుంది. నపుంసకుడు అంటే అటు పురుషుడు కాదు, ఇటు స్త్రీ కూడా నపుంసకుడు. అంటే ఆ కాలంలో ఏం చేసేవారంటే రాజుల కాలంలో నపుంసకులను కొన్నింటికి అధికారులుగా ఉంచేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూడొచ్చు ఎస్తేరు రంగంలో కూడా ఒక నపుంసకుడు కనబడతాడు. అతడు ఏం చేసేవాడంటే ఎస్తేరు యొక్క అలంకార విషయంలో లేక అక్కడ ఉన్న స్త్రీల యొక్క అలంకార విషయంలో అతను ఏం చేసేవాడంటే శ్రద్ధ కలిగి ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ తెలిసిన వారు కూడా చాలా మందిలో ఈ విషయానికి వస్తే కొన్ని సందేహాలు ఉన్నాయి. కానీ ఏదైనా మనం దేవుడి చేతులకు అప్పగించాలి. ఇక్కడ మనకి కనబడుతున్న మాట ఏంటంటే ఈ నపుంసకుడు ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేములో ఉన్న దేవాలయానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వచ్చాడు. ఎందుకు మందిరానికి వచ్చాడంటే దేవుడిని ఆరాధించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయడానికి? దేవుని ఆరాధించడానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చాడు. ఒక్కొక్కటి ఏంటంటే ఆరాధించి వెళుతూ ఏం చేస్తున్నాడంటే అతడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం.